నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. కళ్యాణ వైభోగమే టైటిలే చాలా సూదింగ్గా ఉంది కదా. మరి సినిమా ఎలా ఉండబోతోంది? ఈ కళ్యాణాన్ని నందిని రెడ్డి ఎలా జరిపించారు? మరి పెళ్లి కొడుకు నాగశౌర్య కూడా ఉన్నారు. ఈ కళ్యాణ వైభోగమేకి మాటలు అందించిన లక్ష్మీ భూపాల్ కూడా ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. రేపు రిలీజ్ అవుతున్న కళ్యాణ వైభోగమే ఏ విధంగా ఉండబోతోందో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఏంటో మీరు అసలు టెన్షనే లేదు మొహాల్లో ఎవరికి. పెళ్ళాక టెన్షన్ పడాల్సింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాకేం టెన్షన్? జరిపించే వాళ్ళకి వాళ్ళకే ఉంటుంది. హాల్ బుక్ చేసాము, కేటరింగ్ వాళ్ళకి చెప్పేసాము, చుట్టాలు చెప్పేసాము, వంటలన్నీ రెడీగా ఉన్నాయి, అంటే స్టార్ట్ చేస్తారు. సో మా పనులు అయిపోయినాయి. ఇంక మేము హాయిగా కూర్చొని పెళ్లి పెద్దలుగా మా పనులు అయిపోయినాయి. కానీ మనందరం ఒకటి మర్చిపోయాం. ఏ నాగశౌర్య ఓకే. సో నందిని నిజంగా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది హోల్ టీమ్ కూడాను. మీరు చెప్పినట్టుగా వెయిటింగ్ ఫర్ ద డే వచ్చేసింది. ఆ డే కూడా రేపు ఎలా ఉండబోతోంది? అసలు ఏంటి థీమ్, ఏంటి, ఎలాంటి స్టోరీ లైన్ తో దీన్ని చేశారు? పెళ్లి చేసుకోకూడదు అనుకున్న ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, చచ్చినట్టు దేవుడా అనుకుంటూ చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది కదా. నాకు దేవుడా అంటే అల్లు అర్జున్ గుర్తొచ్చారు. అల్లు అర్జున్ గురించి నేను మళ్ళీ అడుగుతాను. ఏదో జరిగింది, ఇప్పుడు చేస్తాం. సో లక్ష్మీ భూపాల్, ఈ కళ్యాణ వైభోగమే అంటేనే ఒక పెళ్లి చెప్పినట్టుగా అంతా మన సంస్కృతి, మన సంప్రదాయం, వీటన్నింటికి మనందరికీ తెలిసినవే. బట్ అలాంటి సినిమాకి మాటలు అంటే కొత్తదనాన్ని చూపించాలంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు మీరు. సో ఎలా అనిపించింది మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత? హార్డ్ వర్క్ ఏం లేదండి, ఎందుకంటే హార్డ్ వర్క్ చేయడానికి పెళ్లి లోపలికి వెళ్ళి పెళ్లి తాలూకు సాంప్రదాయాలు, పుట్టుపూర్వోత్తరాలు ఇవన్నీ మాట్లాడాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేసి ఏదన్నా తెలుసుకోవాలి. కాంటెంపరీ జనరేషన్లో ఇప్పుడున్న యూత్ పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, సో అవన్నీ తెలుసుకొని రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం అదే జనరేషన్లో ఉన్నాం, అదే ట్రెండ్లో ఉన్నాం, అదే మనుషుల మధ్యలో తిరుగుతున్నాం కాబట్టి సో వాళ్ళకి పెళ్ళి ఇష్టమో లేదో ఏంటి అవన్నీ తెలుసుకొని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి అంటే ఏమనుకుంటున్నారు, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి అంటే ఏంటి అసలు, ఈ రెండింటి మధ్యలో ఉండే ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జే సినిమా. ఓకే. సో దీనికోసం కష్టపడాల్సిన పని లేదండి. చాలా న్యాచురల్గా మామూలుగా మనం ఏం మాట్లాడుకుంటాం, ఎలాంటి ఎమోషన్స్ వస్తాయి, దాన్ని మాత్రం పోర్ట్రే చేస్తే సరిపోతుంది. అదే చేస్తాం, అందుకని ధీమాగా ఉన్నాం. ఓకే. సో పెళ్లి కొడుకు నాగశౌర్య పెళ్ళంటే ఇష్టం లేని ఇద్దరు చచ్చినట్టుగా దేవుడా అంటూ పెళ్లి చేసుకున్నారట. ఎందుకని ఇష్టం లేదు, దానికి కారణం ఏం చెప్పారు అనేది రేపు చూస్తాము. బట్ ఒక చిన్న హింట్, అంటే ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటున్నానంటే నేను ఎంతో ఇష్టమైన వాళ్ళు నాకు చెప్తే కానీ జరగదు. సో నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పారనేది ఈ సినిమా చూడాలి, అంతే కదా మ్యామ్. చూడుతున్నాడు అనుకుంటున్నాను, వేస్తాడు. సో నెక్స్ట్ సినిమా మాటలు బాబు గారి సాంగ్స్ క్యారెక్టర్ వేసాను. చాలా బాగుంటది మ్యామ్. ఇప్పుడు 3 చైర్లు ఉన్నాయి, మాటలు, పాటలు, డైరెక్షన్, దాని తర్వాత యాక్టింగ్, దాని తర్వాత ఇలా కుమ్మేద్దాం మ్యామ్. ఇలాగే అలా నెమ్మదిగా 3 కాస్త ఒక్కటే అయిపోతుంది అక్కడ. అప్పుడు నేను ఒక్కనే చూసుకుంటా, ఇంకా ఆడియన్స్ ఎవరు ఉంటారు ఇంకా. ఓకే. సో నాగశౌర్య అండ్ మాళవిక వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము, అంత యాప్ట్గా వీళ్ళిద్దరూ యాక్ట్ చేశారు అని మీరు గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు. సో ఎలా అంత బాగా వాళ్ళు అంత అవుట్పుట్ ఇచ్చారు, మీకు అంత నమ్మకం ఎలా కలిగింది వాళ్ళిద్దరి మీద? ఫస్ట్ నాకు మోస్ట్లీ కాస్టింగ్ ఇన్స్టింక్టివ్ అండి. అంటే శౌర్య నేను చందమామ కథలో చూశాను, స్క్రీన్ ప్రెసెన్స్ చాలా ప్లెజెంట్గా చక్కగా ఉంది. అంటే ఒక రిలేటబిలిటీ ఉంది. ఇలాంటి అబ్బాయి మన ఫ్యామిలీలో ఉంటే బాగుండని ఒక ఫీలింగ్ వస్తుంది. స్మైల్ చేసినప్పుడు మనం స్మైల్ చేస్తాం ఆటోమేటిక్గా. స్మైల్ చే అబ్బాయి, అయ్యో అబ్బాయి సౌండ్ చేశాడు, స్మైల్ అలాగే నవ్వుతాడు, నవ్వేస్తాం అందరం అంతే. ప్లస్ శౌర్య బాధపడితే మనం కూడా బాధపడతాం, ఇంకా అంతకంటే ఏం కావాలండి. ఇప్పుడు ఆ రసం కూడా చూద్దాం. సో ఇప్పుడు శౌర్య బాధపడతాడో, నేను అడిగే క్వశ్చన్తో ఏం చేస్తాడో చూద్దాం. మరి నాగశౌర్య రియల్ లైఫ్లో పెళ్లి చేసేసుకున్నారు, ఏదో రకంగా రియల్ లైఫ్లో ఎప్పుడు ఉంటుంది? అంటే నేను చాలా ఫీల్ అయ్యి చేశానండి సినిమా. సో అందుకని నిజంగా పెళ్ళి అయిపోయిన ఫీలింగ్లో ఉన్నాను. సో మా భార్య ఢిల్లీలో ఎగ్జామ్స్ రాసి చదువుకుంటుంది. సో కలిసినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మనందరం చెప్పాలి.
అందుకని ఇంకా నాకైతే మాత్రం అప్పుడే లేదండి. ఇప్పుడు అప్పుడే లేదు. ఇప్పుడప్పుడే లేదు, ఎప్పటికీ ఉండకపోవచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యామ్ మీకు దండం మ్యామ్, వద్దు నాకు. మా ఇద్దరికి బెట్ నేను చెప్పాను, మన సినిమా రిలీజ్ అయిన సంవత్సరంలో నీకు పెళ్ళి అయిపోద్ది అబ్బాయి అని చెప్పాను. ఏమైనా జాతకాలు వచ్చాయండి? జస్ట్ అలా అనేసాను అంతే. సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 21 సంవత్సరాలు ఎవరండి చేసుకునేది ఇప్పుడున్న జనం? భూపాల్ ఒకసారి మేడం ఏ వచ్చి చేసుకుంటానంటే ఓకేనా? మేడం ఏనా? ఏ ఏ ఏంటి అనుష్క ఓకే అంటే చేసుకోవా? ఇప్పుడు అంటే రెడీ అండి, ఇప్పుడు రెడీ అండి. అంటే 21 ఏళ్ళ అబ్బాయి 32 ఏళ్ళ అబ్బాయిని చేసుకుంటారా? తప్పే ఉంటుంది. ప్రేమ ఉందండి, ప్రేమ మనసుకు సంబంధించింది కాదు. స్టోరీ నేను వెంటనే సపోర్ట్ చేస్తాను. రాముడి కన్నా డబుల్ చేతి బెటర్ పెద్దది. దెన్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, 5 years. దిలీప్ కుమార్ గారు ఉన్నారు. అంత సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అబ్బాయి కంటే అమ్మాయి తక్కువ ఏజ్ ఉంటే సక్సెస్ఫుల్ చాలా తక్కువ ఉంది. అమ్మాయి కంటే అబ్బాయి కంటే అమ్మాయి ఎక్కువ ఏజ్ ఉంటే సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఈవెన్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్. మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు తెలియట్లే. నాగశౌర్య, మీ పేరెంట్స్ ఈ మూవీ చూసిన తర్వాత లేదు నీకు పెళ్లి వయసు వచ్చేసింది, ఈ ఏం బుగ్గల్లోంచి పాలేం కారట్లేదు అని చెప్పి రా పెళ్లి చేద్దాం అని చెప్తే ఏ సాకు చెప్పి తప్పించుకుంటారు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, సో అమ్మాయి ఇంకా రెడీగా లేదని చెప్పి తప్పించుకుంటాను. ఆ మేడం ఏంటి, ఏనా బీనా, ఏ అక్షరం? అది ఏదో పేరు నోటుకొచ్చింది చెప్తాను. దాని తర్వాత ఎప్పుడు కల్పిస్తున్నారా అంటే బ్రేకప్ అయ్యాను డాడీ అంటాను. అప్పుడు ఆ బ్రేకప్, ఆ డిప్రెషన్లో ఎలా గడ్డం ఉంటుంది కదా, ఒక సంవత్సరం టైం పాస్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో లవ్లో ఉన్నాను చెప్తాను, మళ్ళీ బ్రేకప్ అయింది, మళ్ళీ లవ్, మళ్ళీ బ్రేకప్. సో ఈ బ్రేకప్లతోనే మా డాడీ మా మమ్మీకి ఇరిటేషన్ వచ్చి ఇంక ఇది పెళ్ళి అవడం వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఎప్పటికీ పెళ్లి చేయరైతే అదే అంతే కదా. ఈ లైన్ బాగుంది, నాకు డెవలప్ చేద్దాం. సాకు లేదు ఏకు లేదు చెప్తున్నాను. సంవత్సరంలో పెళ్లి చేసుకోకపోతే ఏదో ఒక అమ్మాయిల గ్యాంగ్ వస్తుంది, సుమోలో వేసుకుని వెళ్ళిపోద్ది అంతే. మ్యామ్ వద్దు మ్యామ్, వద్దు మ్యామ్. ఆల్రెడీ ఒకసారి అయింది కదా సుమోలో వేసుకెళ్ళిపోవడం. ఓకే, సో ఇక మూవీకి వచ్చేద్దాం మళ్ళీ. మాళవిక ఇక్కడ లేదు, పెళ్లి కూతురు ఒక బుక్స్ కింద అలా బెరి అయిపోయింది, చదువుకుంటూ ఉంది. పాప అంత చిన్న పిల్లకి పెళ్లి ఎలా చేయాలనిపించిందండి మీకు? ఏదో లేండి చేసాము, అంతేనా? ఎవరు ఓకే అంటే వాళ్ళకి చేసేసాము. అయితే ఓ చట్టం తీసుకొస్తాం, బాల్య వివాహ చట్టం. మా అబ్బాయి మరి అనేది అందరికీ ఓకే అనట్లేదు కదా, మాళవికని చూసే ఓకే అన్నాడు. మరి అదొకటి ఉంది. ఓకే, సో మాళవిక పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసిందండి. ఇద్దరు అంటే యాక్చువల్లీ మా అందరిలో లాస్ట్ సినిమాని చూసింది భూపియే. సో ఎవరు బెటర్గా చేశారంటే చాలా కష్టం చెప్పడం. ఇద్దరు ఈక్వల్ అండి. అండ్ వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా అంటే ఇద్దరు ముందు ఒకళ్ళొక్కళ్ళు అంటే ఒక చాలా రెస్పెక్ట్ ఉంది, ఇష్టం ఉంది. సో ఎవరు బెటర్గా చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ పర్సన్ యూస్ టు డూ ఇట్ బెటర్. సో ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ తోటి ఒకరినొకరి హెల్ప్ చేసుకుంటూ చాలా చేశారు. మామూలుగా హీరో హీరోయిన్ కొంచెం కొట్టుకుంటారు, వీళ్ళు అసలు కాదు, కొట్టుకోలేదు. దే వెరీ గుడ్ ఫ్రెండ్స్ శౌర్య. సో విపరీతం కొట్టేస్తున్నారు కదా, ఇంకా బయట కొట్టుకోవడానికి ఏముంటుంది? లేదు, అది నిజం మ్యామ్. ఆఫ్ స్క్రీన్ లో ఆన్ స్క్రీన్ లో కొట్టుకుంటే బయట బాగున్నాను, ఆన్ స్క్రీన్ లో కెమిస్ట్రీ బయట అందరూ కొట్టుకున్నా. అంతేనా? అంతే మా హీరోయిన్ తప్పితే మిగతా అందరికి ముద్దులు పెట్టేసావు కదా నువ్వు. మ్యామ్ ఇది టాపిక్ ఎక్కటో వెళ్తుంది. సినిమాలో పెట్టిన ముద్దులు బయట సినిమాలో మాత్రం ముద్దులు పెట్టలే. ఎలా పెట్టాడు అన్న ముద్దులు చెప్పు. అబ్బాయి ఎందుకు లేదు. ఇప్పుడు టచ్అప్ చేసేవాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ పెడతారు కదా ప్యాడ్, ఇక్కడ నుంచి పెడితే ఏంటి అర్థం? ఇక్కడ కెమెరా అటు ఉంటుంది కదా, పెట్టినట్టే ఉంటుంది అని చెప్పి యాక్టింగ్. మామూలు నటుడు కదా ఆయన. సో చెప్పు లచింబు పని, నువ్వు కదా లాస్ట్ సినిమా చూసింది, చెప్పు. చెప్పండి అయితే. ఏం చెప్పాలి ఇప్పుడు సినిమా గురించి? నీ సినిమా కాదనుకొని నువ్వు ఒక ప్రేక్షకుడుగా నువ్వు ఫస్ట్ టైం సినిమా ఎలా చూసినప్పుడు ఏమనిపించింది చెప్పు. కేవీ చూసినప్పుడు కొత్తగా అనిపించింది. ఫస్ట్ టాపిక్స్ మామూలే, అంటే పాయింట్ కొత్తగా అనిపించింది. రెగ్యులర్గా మనం బయట చూస్తుంది సినిమాగా వెళ్తే సినిమా చూడడానికి వెళ్తాం కదా, సినిమా చూసినట్లేదు అక్కడ. నాకు తెలిసిన కొంతమంది, నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్లు ఇవన్నీ చూసినట్టుంది. అండ్ కొన్ని ఎమోషన్స్ అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు మనం జనరల్గా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటే కానీ సినిమాలు చూడరు, అవి ఇవన్నీ ఇలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి కదా. ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఈ సినిమాలు అండర్ కరెంట్ అని చెప్తే సెపరేట్ హిలేరియస్ కామెడీ ట్రాక్ అలాంటి ఏం రాయలేదు, నేను తను తీయలేదు. ఆర్టిస్టులు కూడా అంత విపరీతంగా పర్ఫార్మెన్స్ చేసేసి ఇది మెలో డ్రామాటిక్గా కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ కానీ ఏమీ చేయలే. మామూలుగా చూస్తే మనం ఒక పెళ్ళికి వెళ్తామో లేదా ఒక ఇంటికి వెళ్తాము, అక్కడ ఏదో ఇద్దరు లవర్స్ మధ్యలో ఏదో జరుగుతుందో వాళ్ళ మధ్యలో చూసేస్తున్న ఫీలింగ్. కంప్లీట్ సీన్, ఎవ్రీ సీన్ కొత్తది. ఒక్క సీన్ అన్నా మీరు చెప్పచ్చు. రిమెంబర్ హిస్ కామెంట్ యాక్చువల్లీ బయటికి వచ్చిన వెంటనే వీడు చెప్పిన కామెంట్ ఏంటంటే
రే నేనే రాశాను రా మొత్తం సినిమా, నాకు అంతా కొత్తగా ఉందేంట్రా, అవును. బాగుంది ఖచ్చితంగా, definitely గా. సో దట్ ఫర్ మీ వాజ్ బిగ్. ఎందుకంటే నేను రాసింది నాకు కొత్తగా కనిపించడం ఏంటి, నేను దాని మీద 1.5 month కూర్చొని డైలాగులు రాసినప్పుడు ప్రతి క్యారెక్టర్ ప్రతి డైలాగ్ నాకు తెలుసు. చూస్తుంటే నాకు సంబంధం లేనట్టుగా ఉంది, భలే ఉంది ఏదో ఓకే అనుకున్నా. రైట్. ఓకే. సో నందిని రెడ్డి, అల్లు అర్జున్ ఏం తిట్టారు, ఎందుకు తిట్టారు? జబర్దస్త్ అయిపోయిన తర్వాత ఒక ఐ థింక్ 6 months తర్వాత బన్నీ ఫోన్ చేశాడు ఒకరోజు. నేను షాక్ చేసి ఏం చేస్తున్నావు అని. ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్నావు, సరే ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు అని. ఒకసారి రా, సెట్లో షూటింగ్లో ఉన్నాను రా అని. వేసుకురం జరుగుతుందో వెళ్తే ఇంకేంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్నాడు. అన్నా అంటే 6 నెలలు అయిపోయింది కదా, 2 సినిమాలు తీసావు, ఒక హిట్ ఒక ఫ్లాప్, అయితే ఇంట్లో కూర్చుంటావా, పని చేయడం మానేస్తావా, సినిమాలు తీవా, బుద్ధుందా నీకు అని గట్టిగా తిట్టాడు. తిట్టి హిట్లు ఫ్లాప్లు అందరికి వస్తాయి, అర్థమైందా, నువ్వు పెద్ద ఓహో అని ఏదో విషాదమైన మూడ్లోకి వెళ్ళిపోయే అంత సీన్ లేదు, కూర్చొని నెక్స్ట్ కథ రాయి, సినిమా తీయి, ఇలాంటి డైరెక్టర్లు సినిమాలు తీయాలి, అర్థమైందా అని చెప్పి క్లాస్ పీకాడు. సో నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, కథ చెప్పాలంటే నాకు చెప్పు, నాకేమైనా అనిపిస్తే మళ్ళీ చెప్తాను, ఉన్నాం కదా మేమంతా, చేయి సినిమా అని కొంచెం పీకాడు. సో ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే తనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, హూ యామ్ ఐ, వై అంటే బన్నీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, పోతే మేము రోజు మాట్లాడుకునే టైప్ ఫ్రెండ్స్ కూడా కాదు. సో తనకి అంటే నాకు అర్థమైంది, తనకి తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రాణం, ఈ ఇష్టం తనకి. మంచి సినిమాలు కానీ మంచి ఫిల్మ్ మేకర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాడు. హీస్ బిన్ లైక్ దట్ ఫ్రమ్ తను హీరో అయ్యే ముందు నుంచి. సో నాకు ఒక మనిషిగా కూడా నాకు ఎప్పుడు చాలా ఇష్టం. బట్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ బికాస్ జబర్దస్త్ సినిమా రిలీజ్ తర్వాత నాకు ఐ థింక్ లిటరలీ ఒక 2-3 మాట్లాడారు. ఫస్ట్ ఫోన్ చేసిన వ్యక్తి వేణు శ్రీరామ్ ఫోన్ చేసి సినిమా ఎందుకు బాగాలేదనేది నాకు చెప్పాడు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పని కూడా చెప్పలేదు. ఆ తర్వాత నెక్స్ట్ పర్సన్ హూ మేడ్ అ మేజర్ ఇంపాక్ట్ వాజ్ బన్నీ. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ హిమ్ ఫర్ ఇట్. అండ్ కళ్యాణ వైభవమే కథ కూడా చెప్పాను, తనకు చాలా బాగా నచ్చింది కథ. అప్పుడు మీరు అడగలేదా మరి? బన్నీకి సూట్ అవ్వదు కదా, ఐ నీడెడ్ సంబడి. ఇదని కాదు, నెక్స్ట్ మీతోనే అని చెప్పలేదా? బన్నీ ఎప్పటి నుంచో రెడీ, అంటే నువ్వు కథ చెప్పాలి. సి బన్నీకి ఎప్పుడు నేను ఇది విన్నా అలాంటిది ఏం లేదే. సో కథ అంతే, ఇఫ్ ఐ గో విత్ రైట్ స్టోరీ డెఫినెట్లీ. సో వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయమంటే ఏమేస్తారు మీరు ఇప్పుడు? కళ్యాణ్ మల్ గారు మిస్ అయ్యారు, ఆయన ఉంటుంటే చెప్పండి. నెక్స్ట్ మా పాటలు మీరే కదా. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమొస్తున్నాం వీళ్ళిద్దరి మధ్యలో? హే పార్థాయ, భగవద్గీత సినిమా లేదు, అది బెటర్ కదా, ఇది చూపిస్తాడు. సినిమా చూపించమనే కదా. శ్రీకృష్ణ అర్జున్, లేకపోతే అర్జునుడు శ్రీకృష్ణుడు అయ్యాడు నాకు. కరెక్ట్, ఇది కరెక్ట్. గ్రేట్. సో త్వరలోనే మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా వస్తుంది. హోప్స్. అంటే బన్నీకి రాయాలంటే ఐ హ్యావ్ టు రియలీ ఒక 10 రెట్లు కష్టపడాలి. బట్ ఐ వాంట్ టు మేక్ దమ్, ఎందుకంటే నాకు తను చాలా ఇష్టంతో వింటున్నాడు నా కథలు ఎప్పటి నుంచో. సో మేబీ ఐ హోప్ టు డూ ఇట్ విత్ హిమ్. సో మీకు మనం ఎలాగో మ్యూజిక్ గురించి వచ్చేసాం కాబట్టి మీకు ఇష్టమైన నెంబర్ ఏంటి శౌర్యేంద్ర? నెంబర్ అంటే తెలీదు కానీ నాకు నెంబర్లు ఎప్పుడు చూసుకోలేదు. పాటలన్నీ పాడమంటే పాడలేను కానీ బాగా వింటా, అన్ని పాటలు అన్ని ఇష్టమే నాకు. పెళ్లి అనేది బాగా ఇష్టం నాకు, మరి అది ఏ నెంబర్లో ఉన్నదో తెలియదు. పెళ్లి సిలిలోలి ఆ సాంగ్ అంటే బాగా ఇష్టం. దాని తర్వాత కళ్యాణం సాంగ్ బాగా ఇష్టం. దాని తర్వాత మనసంతా అంటే బాగా ఇష్టం. దాని తర్వాత చిరుగాళ్ళు అంటే బాగా ఇష్టం. దాని తర్వాత లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అంటే బాగా ఇష్టం. దాని తర్వాత బాగా ఇష్టం. హిందీ సాంగ్ ఎందుకు లాస్ట్ ఇష్టం అంటే బాబుకి అక్కడ హిందీ లీజ్ కదా, అబ్బా డబ్బా జబ్బా అని. నాకు హిందీ రాదు, అదే సాంగ్ పాడాలి. హిందీ సినిమాలో ఎంట్రీ ఎప్పుడు ఎలా ఇస్తావు సార్? నెక్స్ట్ బాలీవుడ్ కళ్యాణ్ కా వైభోగమే, కళ్యాణ్ కా వైభోగమే హిందీ. వద్దులే మ్యామ్, కళ్యాణ్ క్యూ భోగమే, కళ్యాణ్ క్యూ భోగమే, క్యూ భోగమే, వైని క్యూ చేసా, భోగమే హై, క్యూ భోగమే. ఇది బాగుంది, ఇది పర్ఫెక్ట్ హిందీ అసలు. వద్దు మ్యామ్, ఇప్పుడు అదే సాంగ్ పాడాలి మీరు. నాకు పాట రాదండి. ఏ సాంగ్ పాడతారు పోనీ? అది నాకు చీచి అడగదు. నేను ఏమడిగాను? ఏం సందేహం లేదు, పాడమని.
అది వచ్చా? ఏం సందేహం లేదు. అప్పచెప్పడం కాదు అందరూ నువ్వే. అంటే నేను పాట పాలేనండి సీరియస్లీ. అంటే అంత మంచి పాట నేను నా వాయిస్తో పాడి దాన్ని జనాల నుంచి ఉన్న ఇంప్రెషన్ బయటికి తీసుకొచ్చేసి నాకు వద్దండి. పర్లేదు, మేము ఇక్కడ అమరీష్ పురి ఇలా పాడే వాళ్ళని చూసాం, వాళ్ళ చెల్లెల్లో పాడే వాళ్ళని చూసాం. నేను వాళ్ళకంటే ఘోరం అండి. బెంగ ఏంటంటే కళ్యాణ్ కూడా ఇంట్లో కూర్చొని చూస్తుంటాడు, చిత్త కొడతాడని భయం. వన్ సెకండ్, సాంగ్స్ చాలా బాగా ఇచ్చారండి అసలు కళ్యాణ్ మల్లిక్. ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. దేవుడా, పెద్ద ముదురు 21 ఏళ్ళు కాదు. ఇంకా మేము అందరం కలిసి సినిమా ఎలా తీసామో ఆలోచించండి కదా రచ్చా. ఓకే, మరి ఎవరు పాడతారు? ఇక్కడికి వచ్చిన ఆనవాయితీ ప్రకారం కాదు, పాడి ప్రతిసారి వెళ్ళాల్సిందే. మేమే పాడతాం గెస్ట్లు. ఒక్కసారి మీ పాట నేనా? మీరు అంతే కదా మ్యామ్. నేను ఇంకా, వెళ్ళిపోవడానికా? Ready అయ్యా? రెడీ. ఎవరు పాడతారు? ఫోన్లే నేనే పాడేస్తా. good. నువ్వు పాడతావా? నువ్వే. మనసంతా మేఘమై తేలిపోదా, తన చూపే తెమ్మెరై తాకగా, ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా, పులకింతే కొత్తగా, అందుకేనా. మై గాడ్, మనం కొట్టేసుకున్నాడే. సూపర్, నిజంగా చాలా బాగా. ఏదో లేండి, లేదంటే నేను మొహాటం తెలుసు. श्रुति के अगल बगल में रहते हम. శృతి कौन है? श्रुति एक है. శృతి హాసన్. There is Shruti, so 1/2 kilometer is Apa Shruti. इधर बीच में मैं रहता हूँ. ఓకే, హిందీ కూడా చాలా బాగా వచ్చు. Yes, అందుకే కళ్యాణ్ క్యూ వైభోగం కర్రేనా. ఓకే, కళ్యాణ్ని వేధించి వేధించి రాచి రంపాను పెట్టి పీడించేసి తీసుకొచ్చిన ఆల్బమ్. ఇప్పటికే మీకు మంచి అప్లాజ్ వచ్చేసింది ఆల్బమ్ కి. ఫస్ట్ హిట్ ఈ కొట్టేసారు ఆల్బమ్. వ్యక్తిని కూడా వేధించాం చాలా. ట్రాచర్ ఏ రేంజ్ లో ఉండింది? ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏం లేదు, అసలు టార్చర్ ఏం లేదు. ఏ పదం రాసినా కూడా ఇమీడియట్ గా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఓకే ఓకే ఓకే. నేను నమ్మను. లేదా? నమ్మట్లేదు. అసలు సమస్య అది Actually జరిగింది. నాకు చెప్పారు తెలుసు. కదా, వేరే వాళ్ళతో పనిచేస్తే చెమట వస్తుంది కానీ రక్తం వస్తుంది. ఇది కలర్ కాదు, భూపాల్ బ్లడ్ చొక్కా మీద. యాక్చువల్ గా సినిమా ఒప్పుకుని వెంటనే వైట్ షర్ట్ కొనుక్కున్నాను నేను. చెక్స్ ఇప్పుడు red అయిపోయింది. 6 బాటిల్ టార్చర్ ఇది. మామూలు టార్చర్ కాదు. ఎందుకంటే ఒక పక్కన ఈ హ్యాండ్ ఏమో ఈవిడ, ఇంకో పక్కనేమో కళ్యాణ్ కొడూరి. 2 మొగుడ్స్. సీరియస్గానే చెప్తాను. లేదు నిజంగానే, ఇద్దరు. ఒకళ్ళు మొగుడు, ఆయన 6 మొగుడు. 6 మొగుడా అంటే 1 into 6. సెన్సార్ అది. ఒకడు మొగుడు, ఒకడు 6 మొగుడు. మాటల్లో చేస్తే ఏం మాట్లాడతాం? ఏం చెప్తాం? ఓకే, సో ఎలాంటి టార్చర్ అంటే తీసుకెళ్తే లేదు, యాక్చువల్గా కథ ప్రకారం తను ఏమనుకుంది, అందులో జిస్ట్లో తన సెన్స్ ఏంటి, ఎలాంటిది కావాలనుకుంటే నాకు ఎప్పుడు క్లారిటీ ఇచ్చేస్తుంది. కాకపోతే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కొన్ని అనుకుంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని అనుకుంటా, కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కొన్ని అనుకుంటాడు. కళ్యాణ్ సైలెన్స్ లో బోల్డ్ అంత వైలెన్స్ ఉంటుంది, చెంపడాలు ఏముండవు. ఇప్పుడు తీసుకొస్తాడు, కళ్యాణ్ గారు ఇది రాశానని ఇస్తాడు. కళ్యాణ్ చూస్తాడు, చూసి ఇంకేంటండి కబుర్లు, ఏం తిన్నారు టిఫిన్ అంటే అది వేస్ట్, చెత్త అయిపోయింది. ఇక్కడ ఇంకో కర్మ ఏంటంటే అది ఈవిడికి నచ్చుంటుంది, అంత ముందు ఈవిడికి నచ్చుంటుంది. అన్న ఇది బాగుందన్న, ఒకసారి కళ్యాణ్కి చెప్పు అంటుంది. అక్కడికి వెళ్ళాక ఇంకేంటి అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు నొప్పించాలి? డైరెక్టర్కి ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ నాట్ ఓకే. అర్థమైపోయింది మాకు. కొన్నిసార్లు తన ఇది బ్రహ్మాండంగా ఉంది అంటుంది, మీ ఇద్దరు కాదు, ఇది కాదు, మళ్ళీ ఇంకోటి చేయి అంటది ఈవిడ. ఈ మధ్యలో పైగా పోనీ ఇంటికి వెళ్ళి కూర్చొని రాసుకొచ్చే సౌలభ్యం కూడా ఉండదు. ఒక రూమ్లో కూర్చోబెట్టి అటొకరు ఇటొకరు ఉంటారు. ఇలా రాసిన 6 పాటలు. స్క్వాష్ బాల్ ఉంటుంది చూడండి, ఇద్దరు ఆడుతుంటే పడాలని దాన్ని గోడకేసి కొడుతున్నారు. దిస్ ఇస్ అవర్ స్క్వాష్ బాల్. థ్యాంక్ యూ. మా బుజ్జి బాల్, భూపాల్. సో కానీ అంత టార్చర్ పెట్టి రేపు మీకు వచ్చే అప్లాజ్ చూస్తే ఆ లోపల నుంచి వచ్చే ఆనందం లేదు. ఆల్రెడీ నిజంగానే సాంగ్స్కి వచ్చిన అప్లాజ్ మామూలుగా రాలేదు, ఎక్స్ట్రాడినరీ. ఒక్కొక్క పాట, ఎవ్రీ సాంగ్. ఇప్పుడు ప్రతి పాట చేసుకున్నప్పుడు ఫస్ట్ పెళ్లి సాంగ్, పెళ్లి పాట అంటే పెళ్లి సిలిడోలి సాంగ్, అది రాసినప్పుడు 15 రోజులు పట్టింది దాదాపు. బాగు ఎక్స్ట్రాడినరీ రాసేసుకున్నాం, సూపర్ రాసేసుకున్నాం, భలే ఉంది అనేసుకున్నాం. అసలు దీనికి మించిన నెక్స్ట్ సాంగ్ వస్తుందా, ఎంత బాగా రాసేమంటే ఎంత బాగా చేసుకున్నాం అంటే, ఎందుకంటే దానికి ట్యూన్ లేదు. మామూలుగా భూపాల్ హాఫ్ డే లో రాసేస్తాడు పాటలు, హాఫ్ 1 day అంటే 2 days.
సో వాడికి 15 రోజులు పట్టిందంటే అబ్బా ఇది అసలు ర్యాప్ స్టైల్లో ఉండింది కాబట్టి ఇంత టైం పట్టింది అనుకున్నాం. అమ్మో ప్రతి పాట అదే ఇంకా కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు. ప్రతి పాట 10-15 రోజులు పట్టింది. ఇది అందరికి అన్నిటికంటే తక్కువ టైం పట్టింది ఇదే. దేనికన్నా మాక్సిమం పట్టింది క్లైమాక్స్ సాంగ్ 30 days ఆల్మోస్ట్ లైక్ 1 month. రైట్. సో మీ కష్టం ఊరికే పోదు, రేపు మీరు ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని ప్రేక్షకులు మీకు అందిస్తారు. కళ్యాణం వాళ్ళది, వైభోగం మీకు ఉంటుంది తప్పనిసరిగా. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు ఎన్టీవీ నాగశౌర్య అండ్ లక్ష్మి అండ్ నందు. థ్యాంక్ యూ. సో ఇది కళ్యాణ్ వైభోగమే టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్.